KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ట్రోలింగ్ కాస్త రివర్స్ గేర్లో ఆయనకే ప్లస్ పాయింట్గా మారుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. రేవంత్ రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఇదిగో 1వసారి 2వసారి 73వసారి అంటూ నెంబర్లను కౌంట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పని లేకుండా గాలికి తిరుగుతున్నారనే నెగటివ్ ఇంప్రెషన్ ను ప్రజల్లో క్రియేట్ చేయాలనేది వారి వ్యూహం కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ నంబర్ గేమ్ వల్ల రేవంత్ రెడ్డికి ఒక కష్టపడే సీఎంగా ఎలివేషన్ పొందుతున్నారనే విషయాన్ని ప్రతిపక్షం విస్మరిస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేవలం రాజకీయాల కోసమో కాలక్షేపం కోసమో సాగడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఆయన నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ మామునూరు ఎయిర్పోర్ట్ల డిజైన్లు వసతులపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిపిన భేటీనే దీనికి నిదర్శనం. ఇలాంటి ఎన్నో కీలక విభాగాల మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతుల కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూడా గతంలోనే స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి ఏదో అనవసరంగా వెళ్తున్నట్లు కొందరు రాస్తున్నారని, కానీ ప్రతి పర్యటన వెనుక రాష్ట్ర అభివృద్ధి ప్రజల ప్రయోజనాలు దాగున్నాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ నిజాన్ని పసిగట్టకుండా కేవలం నెగటివ్ యాంగిల్లో చూపించాలనే తాపత్రయంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అంతిమంగా రేవంత్ రెడ్డిని ఒక డైనమిక్ పట్టుదల కలిగిన నాయకుడిగా ప్రజల ముందు నిలబెడుతోంది. ఫలితంగా ప్రతిపక్షం భావించిన నెగటివిటీ కాస్త సీఎం రేవంత్ కు పొలిటికల్ మైలేజ్ గా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.